हरि ओम श्री गुरुभ्यो नमः महागणाधिपतये नमः महासरस्वत्यै नमः देवीं वाचमदेवास्तां विश्वरूपाः पशवो वदन्ति सानो मन्त्रेषु मुर्जो गहनाधिर्वागस्मासो मुदुष्टुतैजो अयं मुहूर्तस्तु मुहूर्तोऽस्तु। ఈరోజు శని త్రయోదశి మన మొగలరాజపురంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ సంకటనాశన గణపతి మందిరంలో ఈ శనేశ్వర స్వామి వారు కొలువై ఉన్నారు. ఈయనకి అన్ని దేవాలయాల్లో కాకుండా ప్రత్యేకంగా ఈ అభిషేకం అనేది శనేశ్వర వ్రతము అనేటటువంటి విధానంగా మనకి శనేశ్వర వ్రతం అనేటువంటి పేరుతో చక్కగా అభిషేకం జరుగుతుంది. అభిషేకానంతరము దేవుడి కథలు ఉంటాయి. అంటే సత్యనారాయణ స్వామి వ్రతానికి ఏ విధంగా కథలు అయితే ఉంటాయో ఆ విధంగా 7 కథలు ఉంటాయి. ఆ యొక్క 7 కథలు విన్నట్లయితే మనకి జన్మశని, అర్ధాష్టమ శని, అష్టమ శని, ఏలినాటి శని, కంటక శని, శని మహర్దశ ఇత్యాది శనేశ్వర గ్రహ దోషాలే కాకుండా ఆదిత్యాది నవగ్రహాల్లో ఉన్నటువంటి మిగిలిన 8 గ్రహ దోషాలు కూడా పోతాయి. అలాగే ఎవరైతే ఆ 7 రకాల కథలు విని 7 సార్లు అభిషేకం చేసుకుంటారో వారికి ఉద్యోగం లేని వారికి ఉద్యోగం సంప్రాప్తిస్తుంది. అలాగే ఉద్యోగంలో ఉన్న వారికి ఉద్యోగ ఉన్నతి అంటే ప్రమోషన్ వస్తుంది. సంతానం లేని దంపతులకు సంతాన సౌభాగ్యం కలుగుతోంది. అయితే ఏ కోరికతో అయితే మా ఈ యొక్క శనేశ్వర స్వామిని పూజిస్తూ ఉంటారో అభిషేకిస్తూ ఉంటారో వాళ్ళ కోరికలన్నీ కూడా తప్పనిసరిగా నెరవేరుతున్నాయి. కొన్ని వేల మంది వచ్చి ఈ అభిషేకం చేసుకుని వాళ్ళ కోరికలు తీర్చుకున్నారు. అయితే ఎవరైనా ఈ యొక్క శనేశ్వర స్వామికి అభిషేకం చేసుకోదలుచుకున్న వారు ముందుగా వాళ్ళు తెలియజేసి రావాలి. అంతేకాని మొకమ్మడిగా ఒకేసారి వచ్చినట్లయితే ఇక్కడ స్థలం ఎక్కువగా లేదు. దాదాపు ఒకసారికి 5 నుంచి 6 మాత్రమే చేసుకునేటువంటి అవకాశం ఉంది. మొన్నటి శని త్రయోదశికి ఒకేసారి 3000 మంది వచ్చేటప్పటికల్లా ఉదయం నుంచి సాయంకాలం దాకా అభిషేకం జరుగుతూనే ఉంది. కాబట్టి అంతమంది వచ్చినా సరే ఇబ్బంది పడతారు. కాబట్టి ముందుగానే మీరు ఈ యొక్క ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి ఆ యొక్క అభిషేకానికి వస్తాము ఖాళీ ఉన్నదా అని అడిగి తెలుసుకుని రావాలి. డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఇస్తాము. ఆ యొక్క నెంబర్కి ఫోన్ చేసి రాగలుగుతారు. సరే, నమస్కారం. దేవాలయాల్లో లాగా కాకుండా మట్టి ప్రమిదలు అవి వాడకుండా శనేశ్వరుడికి ఇష్టమైనటువంటి ఇనుప ప్రమిదలు ఉన్నాయి కదా. ఈ ఇనుప ప్రమిదల్లో ఈ శనేశ్వర స్వామి వారికి దీపారాధన చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ ఇనుప ప్రమిదల వలన శనేశ్వరుడికి ఇనుము అంటే ఇష్టం కాబట్టి ఈ ఇనుప ప్రమిదల్లో దీపారాధన చేసి అభిషేకము అంటే శనేశ్వర స్వామి యొక్క వ్రతం చేయడం వలన ఆయన చాలా సంతోషిస్తారు. కాబట్టి ఈ దేవాలయంలో ఈ ఇనుప ప్రమిదల్లో దీపారాధన చేయడం అనేది అనాదిగా మాకు ఆచారంగా వస్తుంది. ఈ ఇనుప ప్రమిదలు కావాల్సిన వారు ఆ డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఆ నెంబర్కి ఫోన్ చేస్తే వారు మీకు పోస్ట్లో పంపించగలుగుతారు. వారి యొక్క నెంబరు డిస్క్రిప్షన్లో ఇస్తాము. మీరు చూసుకుని ఆ ఇనుప ప్రమిదలతో మీ ఊరిలో ఉన్నటువంటి శనేశ్వరాలయంలో కానీ నవగ్రహాలయంలో కానీ దీపారాధన చేసినట్లయితే ఆ ఇనుప ప్రమిదలతో చేయడం వల్ల స్వామి సంతృప్తి పొంది మీ మనసులో ఉన్న కోరికలు తీరుస్తారు. ఆయురారోగ్య ఐశ్వర్యాలతో విలసిల్లుతారు. తత్సబ్రహ్మార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. అవహేత్ర పవిత్రోపా సర్వావస్థాంగతోభ్యః హస్పరే పుండరీకాక్షం సమాభ్యహరే పుండరీకాక్షాయ నమః కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, హస్తం వృక్షాయ గోవిందా విష్ణు మధో రాజు విక్రమావేంద్ర హరే శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. బ్రహ్మభూతోం ఓం భూః ఓం భువః ఓం సూర్యేణ భర్గో దేవస్య ధీమహి విశ్వం బ్రహ్మభూర్భువస్వం మమ ఉపాదృశ్రీ మహావిష్ణురాజ్య ప్రవర్తమానస్యాజ్య బ్రహ్మయోध्ये
श्वेतवराह गन्धुते कलिजम्भूदिपे भरतवर्षे भरतखण्डे मेरोहद्भयश्री कृष्णागोदावरी अहमदेशे देवालये परिशुद्धो अस्मिन् वर्तमाने व्यवहारिक चान्द्रमयेन क्रोधिनाम संवत्सरे दक्षिणायने होन्तु पौष्यमासे शुक्लपक्षे त्रयोदश्यां स्थिरवासरे शुभवासरा स्वभयोग शुभो परमेश्वरो इमान् श्रीमतः हरिस्वस्य वेङ्कटरामकुमार शर्मस्य धर्मपत्नी सहितं भाग्यवतो हरिस्वो श्रीराजराजेश्वरो इमान् श्रीमतः मौर्यगोत्रनागेश्वरमनोधेस्य सह कुटुम्बानां क्षेमस्ते धैर्य अभयायुः आरोग्य ऐश्वर्याभिवृद्धौ मम जन्मराशिवशात् नामराशिवशात् जन्मांशवशात् अष्टकवर्गवशात् भावकवर्गवशात् आदित्यादि नवग्रहदेवतायां मध्ये शनीश्वरस्वामी देवता प्रीत्यर्थो मम जन्मशनि अर्धाष्टमशनि अष्टमशनि एलिनाडिशनि शनिमहर्दशा सहिता कंटकशनि देवता दोष परिहारार्थो शनीश्वर ग्रह देवता प्रीत्यर्थो यथाशक्ति एकवार रुद्राभिषेचनो करिष्ये रंगकलसाराधनं करिष्ये ओम नीलाञ्जनसमाभासं रविपुत्रं विमाग्रजो छायामार्ताण्डसम्भूतं तन्नमामि शनीश्वरम् ओम समग्निरग्निभिस्करश्चन्नस्तपो सूर्यः संवातो वात्वर्पाभृतः शनीश्वरस्वामिने नमः ध्यानपूर्वक नमस्कारं समर्पयामि रङ्गः शुद्धोदकेन स्थापयामि आपोहिष्टामयो बोहदन्धः महेरणह्ये यावस्योतमः तस्य भाजजानः पुसतिर्हुस्वाभः यस्य चायत आपो जयताजनः शुद्धोदकेन स्थापयामि स्नानानन्तर मुखे शुद्ध आचमनीयं समर्पयामि तदङ्गः तैलाभिषेचनं समर्पयामि ॐ नमो भगवते रुद्राय ॐ नमस्ते रुद्रमञ्जलवुतोत ऋषभे नमः नमस्ते अस्तु धन्वने बाहुभ्यामतते नमः यातैषु शिवतमा शिवं बभूवते धनुः शिवासुरव्यायातमतया नो रुद्रमृया याचे रुद्रशिवा तनोरघोरापपकाशिनी तया नस्तनुवा सन्तमया गिरिशन्ताभिषेकजीः यामिषङ्गिरिहन्तहस्ते विभर्षस्तवेः शिवान शिवेन भयसात्वा गिरिशाश्चावदामसि यदा नः सर्वनिजगदक्ष्मको स्मराहतो अक्षभोजिभक्तामृतमोदयुक्तो अहिकृतः ये चेमागो रुद्राभिजोदिक्षो पिता सहस्रसो वैशाखो खेडयीमहे असव्यो वसुपति नीलग्रीवो विलोहितः उतैनं गोपादुषन्धुधारिः उतैनं विश्चाभूतानि सदृष्टो मृयातिनः नमोऽस्तु नीलग्रीवाय सहस्राक्षाय विषे ते भृतः प्रभो निशीर्यशल्यानां मुखा शिवो नः सुमनाभः अयभिः याते हेर्मीढुष्टमहस्ते बभूवते धनुः या स्मृजा नमस्ते अस्वायुधैष्णवे भाभ्यां द्वंस्य नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकाय कालाग्रद्रमृत्युञ्जयाय कंठाय सर्वेश्वराय दाशिवाय श्रीमन्महादेवाय ते नमः नमो हिरण्यवाहवे सेनाञ्जदिशाञ्चपदये नमो नमो वृक्षेभ्यो हरिकेशेभ्यो नमस्ताराय च नमः सम्भवे च मयोभवे च नमः शङ्कराय च मयस्कराय च नमः शिवाय च नमः शिवतराय च नमस्तेऽर्धाय गुल्याः पार्याय पुत्रानुतः मानस्तोभः अभितः वीरानुभो यच्छद्भिहस्तिहस्तः अपस्त्र वीढस्त्रयः वीढुष्टमशिवतमा शिवो नः सुमना भव एकाच मे तिस्रश्च मे पञ्च च मे सप्त च मे नव च मे एकादश च मे एकविंशतिश्च मे एकस्त्रिंशश्च मे सिञ्च मे मयश्च मे प्रियञ्च मे नुकामश्च मे कामश्च मे सौमनहश्च मे भद्रञ्च मे श्रेयश्च मे यहश्च मे द्रविणञ्च मे यन्ता च मे विराजहुवाः मनुष्येभ्यस्तं मा देवा अवन्तु स्वभवतो ॐ शान्ति शान्तिः श्री सालग्रामस्वामिभ्यो काशी विश्वेश्वरस्वामिभ्यो मृत्युञ्जय
दक्षिणावति उत्तरावति वामन संकृदेवताभिर्जुद्धो यथाशक्ति एकवार रुद्राभिषेचनं करिष्ये कलसाराधनं करिष्ये आगमार्थं ये भूताग्रकर्ता रहस्यानः सन्तु शिवाज्ञयाः कलसङ्गन्धपुष्पाक्षरैरभ्यश्च ॐ गणानां त्वा गणपतिं भवामहे कविं कवीनामुपज्येष्ठराजं ब्रह्मणां ब्राह्मणस्पदान शृण्वन्नोतिभिस्सेसवनो अपातालनभस्तवादभोन ब्रह्माण्डमाविस्फुरज्जविश्वादिकलिङ्गमूलिविरहदु पूर्णेन्दुवान्तामृते आस्तोत्रव्रह्महितो रुद्रानुवाकं जपञ्झायन्नित्येधयेल्गो विप्रोभिजिच्छन्तो सहस्रकरमच्चक्रं वन्द्यहुमो रुद्रासुधः पालान्तरहुमो देवसतो वक्ष्यामि शैवं कवतो हिताय च ॐ सहस्रशीर्षा पुरुषः सहस्राक्षसहस्रभाग् स्वभूमिं विश्वसंवृत्ताः आचरिष्टविषाङ्गलं पुरुषये वेदकं सर्वं यद्भूतं यच्च भूमिः पादोऽग्निः श्रीपादो सहस्रधिवस्माभः प्रजातो अस्य दक्षिणपश्चात् भूमगमरः यत्पुरुषेण हविषा देवायजनन्ता वसन्तो अस्याशिताग्रं रेष्मेद्मसुभिः स्वाधुपवसंज्ञाय जन्मने स्वाधिष्ठे स्वाधित्रवणे बृहस्पतिः मधुमागोदाभ्यः नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्रकालाग्र मृत्युञ्जयाय घण्टाय सर्वेश्वराय शिवाय श्रीमन्महादेवाय ते नमः नमो हिरण्यवाहवे हिरण्याय नमो नमो हरिभ्यः नमस्काराय नमस्संभवे पुण्यो भवे नमस्शंकराय नमस्काराय नमस्शिवाय नमस्शिवाय नमस्तीर्थाय पुण्यपार्याय नमः ओम मानस्त्वजेन नियमानः तेनाभ्यः इच्छद्भ्यः स्थितः अवसरः वीढुत्तमशिवतमा शिवोनस्सुमनाभवः एकाचमे तिस्रश्चमे पञ्चमे सप्तमे नवचमे एकादशमे एकविंशतिचमे एकस्त्रिंशतिचमे शञ्चमे मयश्चमे प्रियञ्चमे निकामश्चमे कामश्चमे सोमश्चमे भद्रञ्चमे श्रेयश्चमे द्रविणञ्चमे ताचमे विराजय हूर्मुखः स्यानि सुगन्धहिशिष्ये देवास्तोमुखः पृथ्वीमाकर्मा महितं चेर्मधुमनिष्ये मधुजनिष्ये मधुष्यामि मधुमतीं देवेभ्यो वाचमद्दासमो शुश्रूषें यामनुष्ये धत्तं मा देवावन्तो भवानी संक्रमाय मंडपस्य आवाह सर्वेभ्यो देवताभ्यः तोपादाभ्यो यथाशक्ति क्षीरेण स्थापयामि फलोदकेन स्थापयामि हर पार्वतीपते हर 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 महादेव ओम मा कृष्णो भवा भाजस्य संगधे विक्रावण्णोदभ्ये वसो सूर्यस्य रश्मिः मधुवातारुतायिते मधुक्षरन्ति हिन्दवहमाद्येन सन्ताः गीः मधुनक्तमुताहसि मधुमधु पाद्यवगौर्यः माद्यैर्गावो भवन्तुनः अप्रणीर्या पुष्प यास्पृष्टास्तनावतुः भवानी संक्रमः सालग्रामसमूहः श्रीकृष्णप्रभुः धन्वन्तरी स्वामिदेवताभ्यः कालभैरवस्वामिदेवः कृष्णामृतस्वामिदेवः सालग्रामसमूहः सूर्यनारायण स्वामिनः कुबेरस्वामिनः हयग्रीवस्वामिदेवः लक्ष्मीनारायण देवताभ्यः श्रीसीतारामलक्ष्मणः भगवद्गुरुभक्त आञ्जनेयस्वामिनः महासरस्वत्यै नमः लक्ष्मीनारसिंहस्वामिदेवताभ्यो महालक्ष्मीदेवो नमः अलिवेलुमङ्गापतिस्वामिदेवो नमः पंचमुख आञ्जनेयस्वामिदेवताभ्यो नमः हयग्रीवस्वामिदेवताभ्यो नमः वल्लीदेवताभ्यो नमः सुब्रह्मण्येश्वरस्वामिदेवताभ्यो नमः बाणलिङ्गदेवताभ्यो नमः सालग्रामसमूहकुटुम्बदेवताभ्यो नमः तव पादारविन्दयोः यथाशक्ति क्षीरेण स्थापयामि हर पार्वतीपतये हर 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 महादेव तव पादारविन्दयोः यथाशक्ति फलोदकेन स्थापयामि ओम दक्षिणयोरावरुणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये देवी स्वस्तिरस्तुनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जगातु भेहजो सिन्नोऽस्तुत्यपदे सञ्जिष्पदे ॐ शान्ति शान्ति शान्तिः सहना भवतु सहनौ पुनस्तु सह वीर्यं करवामहे तेजस्विनाम धीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्तिः ॐ दक्षिणयोरावरुणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये स्वस्तिरस्तुनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जगातु भेहजं चिन्नोऽस्तुत्यपदे सञ्जिष्पदे ॐ शान्ति शान्ति शान्तिः भवानी शङ्करस्वामिदेवताभ्यो नमः उमामहेश्वरपञ्चाय शङ्खुदेवताभ्यो नमः
काशी विश्वेश्वर स्वामी देवताभ्यो नमः सालग्राम समूह कुटुंब देवताभ्यो नमः आदित्यादि नवग्रह देवताभ्यो नमः आदित्य नवग्रह देवतायां मध्ये शनेश्वर स्वामी देवताभ्यो नमः तम पादारयोः यथाशक्ति फलोदकस्नाहोत्म्यामि हर पार्वतीपदे हर 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 महादेव वामदेवाय नमो ज्येष्ठाय नमः श्रेष्ठाय नमो रुद्राय नमः कालाय नमः कलविकरणाय नमो बलविकरणाय नमो बलाय नमो ओं बलप्रदाय नमो मनोन्मनाय नमः नमः मण्डलशिलावाय सर्वेभ्यो देवताभ्यो नमः तो पादारविन्दयोः यथाशक्तिः फलोदकस्नानानन्तरमुखे शुद्धोदकेन स्थापयामि ओम् आपोहिष्टां योपोहतनुजुना महेण जषस्य योपस्यवतमो रसः तस्य उषतीरो महद्रहस्मक्षेतिदापोयुधः शुद्धोदकस्नानो समर्पयामि समुद्रतनयाय विद्महे शङ्खराजाय धीमहि तन्नो शङ्खः प्रचोदयातु शङ्खोदकेन स्थापयामि हयग्रीवस्वामी देवताभ्यो नमः शङ्खोदकेन स्थापयामि सूर्यनारायण स्वामी देवः शङ्खोदकेन स्थापयामि रङ्गशङ्खं पूरया शुद्धोदकस्नानम् ओम् अग्ना विष्णो सजोषमावर्धन्तवाङ्ग्रः जम्मैर्वायुभिरागतं वायश्च मे वसुश्च सिञ्च मे मयश्च मे प्रियञ्च मे नुकामश्च मे कामश्च मे सोमनश्च मे भद्रञ्च मे सेयश्च मे यशश्च मे जमिनञ्च मे ताच मे विराजेवहू ओर्मनुयज्ञ निर्पुरः दानि सकुण्डस्य देवा स्वप्रवाचः भीमातर्मामहिं चेर्मधुवनिष्ये मधुजनिष्ये मधुवनिष्ये मधुजन्देवेभ्यो वाचमुद्वासमं शुश्रूषेण्य मनुष्येभ्यस्तम्मा देवा अमन्सोषं शान्तिः शान्तिः भवानी सङ्ग्रमण्डलस्था आवाहि सर्वेभ्यो नमः अपरं विधाद्य शुद्धोदकेन स्थापयामि स्नानानन्तरमुखे शुद्धायुधि हर पार्वतीपदे हर 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 महादेव भवानी सङ्ग्रमण्डलसञ्जाता मण्डपस्थित आवाहि सर्वेभ्यो देवता प्रसाद फलसिद्धिरस्तु भवानी शङ्करस्वामी आदित्यादि नवग्रह मध्ये शनेश्वर ग्रह देवता प्रसादसिद्धिरस्तु तुरंग शनेश्वर दोष परिहारोस्तु तत्सब्रह्मार्पणोस्तु ओं गन्धद्वारान्तरादुरसा निचृष्टाङ्गरीषिणीम् ईश्वरीं सर्वभूतानां तामिपापहेस्यों भवानी शङ्करमाय मण्डपशिवावाहि सर्वेभ्यो देवताभ्यो नमः श्रीगन्धान् धारयामि गन्धद्वारान्तरादुरसां नित्यपुष्टाङ्गरीषिणीम् ईश्वरीं सर्वभूतानां तामिपोपहेस्यो श्री आदित्यादिनवग्रहदेवतायां मध्ये शनीश्वरस्वामी देवतायै नमः तम पादारविन्दयोः यथाशक्ति श्रीगन्धां धारयामि गन्धद्वारान्तरादुरसां नित्यपुष्टाम् करीषिणीम् ईश्वरीं सर्वभूतानां तामिपोपहेस्यं श्रीगन्धान् धारयामि गन्धस्योपरि अलङ्करणार्थाय मे कुङ्कुमविलेपनं समर्पयामि दशाश्च पुण्डरीकाणि समुद्रस्य गृहाय मे Mira documental చదవచ్చుగా हदाश्च पुण्डरीकाणि समुद्रस्य गृहाय मे कायायुकुसुमैश्चम्पकैर्बकुलैस्तुधा चिरपत्रैश्च कलहारैर्ददामि कुसुमाञ्जलिः
సాక్షాత్ శ్రీ శనీశ్వర స్వామినే నమః పుష్పమాలాలంకృతం సమర్పయామి. వస్త్రయుగ్మో అభివస్త్రా సువసనా పూయమానో భక్తమేనో పూయమానః వస్త్రయుగ్మో సమర్పయామి. పుష్పై పూజయామి. ఓం నిధనపతయే నమః. ఓం నిధనపతాంతికాయ నమః. ఓం ఊర్ధ్వాయ నమః. ఓం ఊర్ధ్వలింగాయ నమః. ఓం హిరణ్యాయ నమః. ఓం హిరణ్యలింగాయ భవలింగాయ నమః. ఓం శర్వాయ నమః. ఓం శర్వలింగాయ నమః. ఓం ఆత్మాయ నమః. ఓం ఆత్మలింగాయ నమః. ఓం పరమాయ నమః. ఓం పరమలింగాయ నమః. ఓం జ్వలాయ నమః. ఓం జ్వలలింగాయ నమః. ఓం శివాయ నమః. ఓం శివలింగాయ నమః. ఓం ఏతస్సోమస్య సూర్యస్య సర్వలింగోస్తాపయితి పాణిమంత్రం పవిత్రం. ఓం నమో భగవతే రుద్రాయ. ఓం నమస్తే రుద్రమంజవభూతో వైషవే నమః. ఓం కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం ఋషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం శంకర్షణాయ నమః. భవానీ శ్రీ శనీశ్వర స్వామి దేవతాభ్యో నమః. ఆభరణం సమర్పయామి. దీని పేరు నీలమణి మాల. ఈ మాల అంటే శనీశ్వర స్వామి వారికి చాలా ప్రీతికరం. గత 8 సంవత్సరాలుగా ఈ నీలమణి మాలని ఎవరైతే భక్తులు ధరిస్తారో వాళ్ళకి ఆదిత్యాది నవగ్రహ దోషాలన్నీ తొలగిపోయి వారు అనుకున్న కోరిక, వివాహం కావాల్సిన వారికి వివాహం, సంతానం కావాల్సిన వారికి సంతానము, విద్యాభివృద్ధి కోరుకునే వాళ్ళకి విద్యాభివృద్ధి, అలాగే వ్యాపారాభివృద్ధి కావాల్సిన వారికి వ్యాపారాభివృద్ధి, ఇది అది అనలేలా ఏ కోరికతో అయితే ఈయన ధరిస్తారో ఆ కోరిక తప్పకుండా సఫలీకృతం అవుతుంది. అయితే ఇక్కడ ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఇది చక్కని నీలమణి మాల, నీలం రంగులో ఉంది కదా. ఇది వాళ్ళకు ఉన్నటువంటి పాపకృత్యాలు బట్టి శరీరాన్ని అంటిపెట్టుకున్నటువంటి ఆ పాపకృత్యాల కారణంగా మనిషి బాధించబడుతూ ఉంటాడు. ఆ బాధలు తొలగిపోయే టయానికి ఇది మెడలో ధరించినటువంటి ఈ నీలమణి మాల తెలుపు రంగులోకి మారిపోతుంది. కొంతమందికి నెల రోజుల్లోనూ, కొంతమందికి 2 నెలల్లోనూ, కొంతమందికి 3 నెలల్లోనూ కూడా ఇది అట్లా తెల్లగా మారిపోతుంది. అథవా 108 రోజుల్లో ఈ యొక్క మాల తెలుపు రంగులోకి మారిపోతుంది. ఈ నీలమణి మాల అనేది ఇక్కడ ఈ మొగరాయపురం సంకటనాశన గణపతి మందిరంలో వేయించేసినటువంటి ఈ శనీశ్వర స్వామి యొక్క స్పెషల్. మరి ఎక్కడా కూడా ఈ విధంగా మన బాధలు తీరిపోయే టయానికి ఈ నీలంగా ఉన్న మాల మన మెడలోనే ఉండగా తెల్లగా మారిపోవటం ఎక్కడా ఉండదు. ఇది చాలా మహిమ కలిగినటువంటి మాల. కొన్ని వందల మంది ఈ మాలను ధరించి ఆ యొక్క స్వామివారి యొక్క అనుగ్రహం వలన వివాహం కావాల్సిన వారికి వివాహం ఇత్యాది వాళ్ళ కోరికలన్నీ కూడా తీర్చుకున్నారు. ఈ మాల కావాల్సిన వారు మాతో సంప్రదించండి. మీకు కావాల్సినటువంటి ఫోన్ నెంబరు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము. తీసుకుని ఈ మాలని ధరించి ఆయురారోగ్య ఐశ్వర్యాలు పొందుతారని చెప్పేసి కోరుకుంటున్నాం. ఓం వనస్పత్యుర్భవైర్దివ్యైర్ననాగంధైః సుస్మితః ఆగ్రేయ సర్వదేవానాం ధూపో ఇంద్రహృతాం. ఈ భవానీ శంకరమాహృపంచాయ శంకుదేవ కాశీ విశ్వేశ్వర స్వామి దేవతాభ్యో నమః. కాలభ్యో నమః. సాలగ్రామ సమూహ కుటుంబ దేవతాభ్యో నమః. ఆదిత్యాది నవగ్రహ దేవతాయాం మధ్యే శనీశ్వర స్వామి దేవతా సహిత మృత్యుంజయలింగ దేవతాభ్యో నమః. తమ పాదారవిందయోః యథాశక్తి ధూమాగ్రాభ్య ఆగ్నేయ సర్వదేవానాం ధూపో హృతామో హోమమాగ్రాపయామి. ధూమగ్రమే ఓం సాజ్యమేకృతం హృదః దీపం హృదః భక్త్యా దీపం ప్రయచ్ఛామి త్రాహి మాం నరకాద్ గురాజ్ఞే
धोपनिषुद्धः आत्मनिर्भरं भवद्भवस्वः सद्वरेण्यं भर्गो देवस्य धीमहि पामुर्भूते भवान् मंडपस्वामिशुद्धः शनेश्वर स्वामी हंसाधि ओम प्राणाय व्याणाय तामुखे शुद्धा तामुखे मुक्तहृतं तामुखे शुद्धा आचमनी अवसरप्रियामि कलङ्गनीराजनो वेदाः मे गोपायाः अमृताय दिवसेः जातां जनिष्यमानाय अमृतो अधर्वं मे गोपाय मुखे शुद्धा आजमसर्पयामि हर पार्वतीपतये हर हर महादेव जय इंदिरारुणगोविंदोहार अथ मंत्र पुष्पम ओं वामदेवाय नमो ज्येष्ठाय नमः श्रेष्ठाय नमो रुद्राय नमः कालाय मनोन्मनाय नमः ओं दिव्य सुवर्ण मंत्रपुष्पे समस्त राजोपचार भक्तोपचार चित्तपुष्पे अनया ध्यान हुए भगवान सर्वमणिश्वरं परमेश्वरार्पणमस्तु तत्सब्रह्मार्पणमस्तु रङ्गतीर्थप्रासनं पुण्डरीकाक्षाय नमः सालग्रामशिलाभारी पापहारी विशेषतः आजन्म कृतपापानो प्रायश्चित्तनिर्याकर्षणो भवानी शंकरोमाहि पंचायत समितिरहिता शनेश्वर स्वामी देवता पादोदकं पास्मो हस्तं प्रक्षाल्य ओं श्रियं वर्धश्यमायुष्यमराज्यं धनं धान्यो सहस्रं दीर्घमायुः आदित्यानदहजाय मध्ये शनेश्वर स्वामी देवता भगवान शंकर प्रसाद हिजस्तु भगवान शंकर पंचायत शंकर देवता प्रसादं मम शिरसा गृह्णामि। ఈ సాలగ్రామాల గురించి శివపురాణంలో సాక్షాత్ పరమేశ్వరుడు కుమారస్వామితో ఏం చెప్పాడు అంటే, కోటి శివాలయాలకి వేంచేసి ఆ యొక్క శివాలయాల్లో ప్రతి ఆలయంలోనూ అభిషేకం చేసుకుని తీర్థం తీసుకున్నటువంటి పుణ్యఫలము ఒక సాలగ్రామానికి అభిషేకం చేసుకుని తద్వారా ఆ యొక్క సాలగ్రామ తీర్థం తీసుకున్న దాంతో సమానము అని చెప్పాడు. అయితే మనం ఇక్కడ 168 సాలగ్రామాలకి ప్రతిరోజు కూడా అభిషేకం చేస్తున్నాం, ఆ తీర్థం తీసుకుంటున్నాం. అయితే ఇక్కడ ఒక ముఖ్య విశేషం ఏంటంటే అంటే, ఈ సాలగ్రామాల మీద అభిషేకం చేసినటువంటి జలం, అలాగే పాలు, పెరుగు, నెయ్యి, తేనె, కొబ్బరి నీళ్ళు అన్నీ త్రుటి కాలంలో జల్లి తీర్థపాత్రలోకి వచ్చేస్తుంది. అలాగే ఈరోజు అలంకారం చేసినటువంటి ఈ గంధము, కుంకుమ రేపు ఉదయం దాకా కూడా ఆ యొక్క సాలగ్రామాన్ని అంటిపెట్టుకుని ఉంటుంది. ఆ విధంగా అంటిపెట్టుకున్నటువంటి గంధాన్ని మనం సేకరించి ఇలా ఒక పాత్రలోకి, డబ్బాలోకి తీసి భద్రపరిచి ఉంచుతాం. త్రుటి కాలంలోనే అభిషేకం చేసినటువంటి తీర్థం అలా తొలి తీర్థపాత్రలోకి వస్తే దాన్ని తీసుకున్నట్లయితే సాలగ్రామ శిలావారి పాపహారి విశేషిత ఆజన్మకృత పాపానాం ప్రాయశ్చిత్తం తినేదే. అంటే ఆ సాలగ్రామ తీర్థాన్ని తీసుకున్నట్లయితే ఆ యొక్క పాపాలన్నీ, ఏదో పూర్వజన్మలో చేసుకున్న పాపాలు కూడా పోతాయిట. అంతటి శక్తివంతమైనటువంటి ఆ యొక్క తీర్థం కన్నా ఈరోజు ఉదయం నుంచి రేపు ఉదయం దాకా ఆ యొక్క సాలగ్రామాలని అంటిపెట్టుకున్నటువంటి విభూతి ఉంది చూసారా, గంధము, దీనికి ఇంకా ఎక్కువ శక్తి ఉంటుంది. ఏ మానవుడైతే ఈతి బాధలతో ఉన్నాడో, ఏ బాధ ఇది అది అని లేకుండా ఏ బాధ అయినప్పటికీ కూడా 108 రోజుల కాలం పాటు ఈ యొక్క గంధాన్ని ప్రతిరోజు స్నానానంతరం గంధాన్ని నిధులు గ్రహించి కుంకుమ బొట్టు పెట్టుకుని మేము చెప్పినటువంటి చిన్న మంత్రాన్ని కనుక చదివినట్లయితే వాడి బాధలన్నీ అంతరించిపోతాయి. వాడి కోరికలన్నీ కూడా, అంటే ఒక్కసారికి ఒక 108 రోజులు ఒక కోరిక మాత్రం తీరుతూ ఉంటుంది. అవసరమైనటువంటి వాళ్ళు మాతో సంప్రదించండి. మనం 2-3 నెంబర్లు ఇస్తాం, ఫోన్ నెంబర్లు 9866783433 అనే నెంబర్కి కానీ 784842268371 అనే నెంబర్కి కానీ ఫోన్ చేయండి.
పూర్తి వివరాలు చెబుతారు. అలాగే డిస్క్రిప్షన్లో కూడా నెంబర్ ఇస్తారు. తత్సబ్రహ్మార్పణ వస్తు.